అంబరానంటిన సాయి విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్స్ డే. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డాక్టర్స్ డే కార్యక్రమాన్ని అమలాపురం వై. జంక్షన్ సాయి విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ విశ్వనాథ్ గంధం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డే కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ ఇమానీ, డాక్టర్ అసద్, డాక్టర్ కోమలిప్రియ, డాక్టర్ విష్ణుప్రియ, చంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. హాస్పిటల్ యాజమాన్య డాక్టర్ విశ్వనాథ్ గంధం మాట్లాడుతూ డాక్టర్ బి.సి. రాయ్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 1న డాక్టర్స్ డే నిర్వహించడం సాయి విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బందితో కేకును కట్ చేసిరు. జాతీయ డాక్టర్స్ డే దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్ దేవుడితో సమానమని, ప్రత్యక్ష దైవం డాక్టర్లని, అటువంటి వృత్తిలో నేను కొనసాగడం నాకు చాలా గర్వకారణంగా ఉందని, ప్రతి డాక్టరు పేషెంట్లను సొంత మనుషులుగా చూసుకోవాలని సిబ్బందికి చెబుతానని అన్నారు. హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ పేషెంట్తో మమేకమై ఉండాలని సిబ్బందికి తెలియజేశారు. సంటి గారు కేక్ పెట్టండి. కేక్ కష్టంగా ఉంది సార్ మీది. పెద్ద ఫ్లాష్ అయితే కొంచెం నీట్గా మాట్లాడేవాళ్ళం సార్. చిన్న ఫ్లాష్ అయిపోవటం మధ్యలో ఆత్మహత్య చేద్దాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది కంట్రోల్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ మాట కంటిన్యూ చేస్తున్నాను. సో ఆ మాటలు ఎగిరిపోతుంది. మేడం పట్టు పట్లాగి పెట్టుకోప్పుడు అలాగే ఉండండి. అలాగే అది వరకటమే. వెనకాల నుంచి వణికే చేతులు ఎక్కువ ఉన్నాయి. షేక్ చేసేస్తున్నాను చేతి. ఐస్ క్రీమ్ స్పూన్ తెప్పొచ్చుగా. ముందుగా అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను డాక్టర్ విశ్వనాథ్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం. ఈ డాక్టర్స్ డే అనేది డాక్టర్ బి.సి. రాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 1ని జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్స్ డే అంటే ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రతి డాక్టర్కి ఒక సామాజిక బాధ్యత. ప్రతి పేషెంట్ని ఇబ్బందుల్లో వచ్చినప్పుడు మొట్టమొదటిగా అత్యంత బాధ్యతగా మరియు ఆదరణతో చూసుకుంటూ అద్భుతంగా వైద్యం చేసి వాళ్ళని మళ్ళీ
వాడి యొక్క నార్మల్ కండిషన్ లో పెట్టి పంపించడం జరుగుతుంది. జనరల్ గా మీకు ఈ వృత్తి గురించి ఎందుకు అంతమంది జనరల్ డాక్టర్స్ అందరూ ఇలా ఉండాలి, లేకపోతే ఒక దయాగుణంతో ఉండాలి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది జనరల్ గా మాకు అది ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడే అలవాటు అయిపోతూ ఉంటది. ఎందుకంటే ఎంతో మందిని బాధతో చూసి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా చేయాలి అనే దృక్పథం ప్రతి డాక్టర్లోని ఆటోమేటిక్ గా కలిగిపోతుంది. ఆ దృక్పథంతో ప్రతి పేషెంట్ కి వారి యొక్క ఇబ్బందుల్ని తొలగించాలి ఎలాగైనా. అంటే ప్రతి డాక్టర్ ఈరోజు ఈ పేషెంట్ చూసి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటారని మాత్రం ఎప్పుడు అనుకోకర్లా. ప్రతి డాక్టర్ ఒక పేషెంట్ కి ఒక ఇబ్బంది తొలగట్లేదు అనుకుంటే ఎంతైనా ఆలోచించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఎవరితో ఒకరితో డిస్కస్ చేసుకుని అయినా సరే అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వడం కోసం ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఇలాగా ప్రతి డాక్టర్ కూడా వారి వృత్తిలో ప్రతి పేషెంట్ తరపుకి న్యాయం చేకూరుస్తూ పేదలందరికీ అందుబాటులోకి అద్భుతమైన వైద్యాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యాలు అన్ని కూడా మన ప్రాంతీయ ఏరియాస్ లోకి, అంటే దగ్గర రూరల్ ఏరియాస్ లోకి అందరికి అందుబాటులోకి తీసుకొస్తూ ముందుకు నడవడం జరుగుతుంది. సో ప్రతి డాక్టరు ఈనాడిని ఒక సంఘం యొక్క బాధ్యతగా తీసుకుని డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఆల్.